అవని వాళ్ళ ఇంట్లో అయితే శ్రీకర్ పెళ్లి కోసం అని చెప్పి హెల్దీ ఫంక్షన్ రెడీ చేస్తూ ఉంటుంది అవని. అలా వాళ్ళందరూ అయితే చాలా సరదాగా హెల్దీ ఫంక్షన్ అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని అయితే తీసుకొని వచ్చి అక్కడ కూర్చునిబెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్‌ని కూడా తన పక్కన తీసుకొని వచ్చి అక్కడ కూర్చునిబెట్టి పసుపు కార్యక్రమాన్ని అయితే మొదలుపెడుతూ ఉంటారు. అలా అక్కడ ఉన్న పల్లవి అయితే శ్రీకర్‌ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే పల్లవికి పసుపు రాసి ఆ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ తమ్ముడు అయితే, "ఏంటి పల్లవి నువ్వు అలా ఉన్నావు? నువ్వు ఆనందంగా చాలా సంతోషంగా ఉండాలి. అది మేము చూసి ఆ వీడియోలు గట్టా చూసి మేము కూడా సంతోషించాలి కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "నీ మొహం చూస్తే ఇరిటేషన్ వస్తుందే తప్ప సంతోషం ఎలా వస్తుందిరా ఫూల్" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషంగా ఆ హెల్దీ ఫంక్షన్ అయితే జరుపుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ తమ్ముడు అయితే కాలు అడ్డపడి తను అయితే కింద పడిపోబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే శ్రీకర్‌కు పసుపు రాయబోయి అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ తమ్ముడికి అయితే ఆ పసుపును రాసేస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి ఇలా జరిగింది? నువ్వు రాయవలసింది శ్రీకర్‌కి కదా! ఇప్పుడు ఏంటి ఇలా రాసావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పల్లవి అయితే, "వీడే అడ్డం వచ్చి అడ్డుపడిపోయాడు. అందుకే వీడికి రాసేసాను పొరపాటున" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీకర్ వాళ్ళ తమ్ముడు మాత్రం ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ కూడా ఏంటి ఇలా అయిందని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్